మనం ఎవర్నైనా ఇష్టపడతాం, స్ఫూర్తి పొందుతాం. అది తప్పుగాదు. కాని సమస్య ఎక్కడ మొదలవుతుందంటే, ఎదుటి వ్యక్తిని ఒక సామాన్య మనిషిలా కాకుండా దేవుడిలా చూసి నెత్తిన పెట్టుకున్నప్పుడు. సెలబ్రిటీలైనా, బాబాలైనా, అధికారమున్న వ్యక్తులైనా వాళ్లు కూడా మనలాంటి రక్తమాంసాలున్న మనుషులే. ఎప్పుడైతే మనమొక మనిషిని మరొక మనిషి కంటే పైన పెడతామో అప్పుడే అహంకారం, అగౌరవం మొదలవుతాయి. ఈ పిచ్చిభక్తి ఎప్పటికి మారుతుంది? ఒక్కసారి ఆలోచించండి. మనం పీల్చే గాలి ఒకటే, మనం తాగే నీరు ఒకటే, మనందరి ఒంట్లో ప్రవహించే రక్తం రంగు కూడా ఒక్కటే. మనుషులు గీసిన గీతలు, కులం, క్లాస్, హోదా ఇవన్నీ మనుషులు సృష్టించుకున్న విభజనలు మాత్రమే. ఇవి కేవలం అహంకారాన్ని పెంచి మనుషుల మధ్య దూరాన్ని పెంచుతాయి. సమానత్వం. ఏ మనిషి మరొకరికంటే ఎక్కువ కాదు, ఏ మనిషి మరొకరికంటే తక్కువ కాదు. ఒకరి పనిని గౌరవించండి, కాని వారిని దేవుళ్ళని చేసి మీ ఆత్మగౌరవాన్ని చంపుకోకండి. గౌరవం ఎక్కడ పుట్టాలి? గౌరవం అనేది ఒక వ్యక్తికి ఉన్న పేరును చూసో, వాళ్ల దగ్గర ఉన్న పవర్ను చూసో పుట్టకూడదు. అది వాళ్లలో ఉన్న మానవత్వాన్ని చూసి రావాలి. 10 మందికి తెలిసినవాడు గొప్పవాడు కాదు, 10 మందికి సాయం చేసేవాడు, అందరినీ సమానంగా చూసేవాడే నిజమైన మనిషి. మనం ఎప్పుడైతే వ్యక్తులను పూజించడం ఆపేసి మనుషులను మనుషులుగా గౌరవిస్తామో అప్పుడే సమాజంలో నిజమైన మార్పు వస్తుంది. మార్పు మనతోనే. మనుషులను నెత్తిన పెట్టుకోవడం మానేయండి. ఎవరికైనా స్థాయికి మించిన గౌరవమిస్తే అది వాళ్లలో అహంకారాన్ని, మీలో బానిసత్వాన్ని పెంచుతుంది. కులాలకు, వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కర్నీ గౌరవంతో చూడండి. ఒకరినొకరు గౌరవించుకోవడానికి కారణం కావాల్సింది వాళ్ల హోదా కాదు, వాళ్లు కూడా ఒక మనిషి అనే స్పృహ. ప్రజాస్వామ్యంలో పౌరులే రాజులు. మనుషులను దేవుళ్లుగా చూసే సంస్కృతికి స్వస్తి పలుకుదాం. మానవత్వమే మన మతం కావాలి, గౌరవమే మన భాష కావాలి. మరి మనుషులను దేవుళ్లలా పూజించే ఈ ధోరణిపై మీ అభిప్రాయమేంటి? మార్పు సాధ్యమేనా? కామెంట్ చేయండి.